హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు ఇడ్లీ నూకతో బెల్లం కుడుములు ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చెప్తాను. ఇడ్లీ నూకతోట కుడుములు అని అనుకోవద్దు, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. ఓకేండి, ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూసేద్దాం. కుడుములు మనం ఎప్పుడైనా సరే వరి నూకతో చేసుకుంటాం కదండి. అలా వరి నూకతో కాకుండా ఈరోజుని ఇడ్లీ నూకతో చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను బెల్లం కుడుములు చేసుకోవడానికి 1 కప్పు ఇడ్లీ నూక తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఒకవేళ మీకు బెల్లం తురుము వద్దు అనుకుంటే పంచదార అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మాకు తీపి తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదండి. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందని చెప్పి నేను కప్పుకు కప్పు తీసుకున్నాను. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని గ్యాస్ వెలిగించుకున్నాం. గ్యాస్ వెలిగించుకుని స్లోలో పెట్టుకుందాం. 1 కప్పు మనము రవ్వ తీసుకుంటున్నాం కదా, అదే కప్పుతో కప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్లో మనం కప్పుడు బెల్లం తీసుకున్నాం కదండి, అది కూడా అందులో వేసేసుకుందాం. బెల్లం మనకి కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ రానవసరం లేదు. కొంచెం మనం తిప్పుకుంటూ బెల్లం కరగబెట్టుకుంటే సరిపోతుంది. బెల్లం అయితే కరిగిపోయిందండి, మొత్తం చూసారా, ఇక బెల్లం కరిగిపోయింది, వాటర్ అయిపోయింది. ఇలా కరిగితే సరిపోతుంది. అందులో 1 కప్పు నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. ముక్కలు చేసేసుకుని గ్రైండ్ చేసుకున్నాను, ఇలా తురుము వచ్చింది. ఇది మీకు ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే కప్పు వేసుకుంటున్నాను. ఒకసారి తిప్పుకుందాం. ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల కుడుములు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. 2 నిమిషాలు ఉంచుకుందాం. చూసారా, మనకు బెల్లం వాటర్ ఎలా మరుగుతుందో అలా మరిగితే సరిపోతుంది. ఏమి పాకం ఏమి అవసరం లేదు. మనం కప్పుడు తీసుకున్నాం కదా, కప్పుడు నూక కలుపుకుంటూ వేసుకున్నాం. ఇందులో గ్యాస్ మాత్రం స్లోలోనే ఉంచుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాం కదా నూక. ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ కొంచెం నూక మెత్తపడేంత వరకు 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. గట్టిగా అవుతుంది, మనకు ఉండ చేసుకోవడానికి నూక కూడా మెత్తబడుతుంది అన్నమాట. గ్యాస్ మాత్రం స్లోలోనే ఉంచుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకుంటున్నాను పైన. అది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి కలిపేసుకుందాం కలిసేటట్టు. చూసారా, దగ్గరికి అయిపోయింది. అలాగా ముద్దలాగా మనము రౌండ్గా ఉండ చేసుకోవడానికి బాల్ లాగా అవుతుందన్నమాట. నేను వేసుకున్న తెల్ల బెల్లం అండి, దానికోసమని తెల్లగా ఉన్నది. మీరు కలర్ బెల్లం వేసుకున్న కలర్గా వస్తుంది అన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుని చల్లారనిద్దాం. ఈ చల్లారేటప్పటికి మనము ఇడ్లీ పాత్ర పెట్టుకుని గ్యాస్ మీద, గ్యాస్ స్లోలో పెట్టుకుని 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. లీటర్ వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుందాం. చల్లగా అయిపోయింది. ఇదిగో ఇప్పుడు మాత్రమే మనము బాల్స్ లాగా చేసుకోవడానికి కుదురుతుంది, వేడిగా ఉంటే కుదరదు. మన ఇడ్లీ పాత్రలో ఉన్న రేకులు తీసుకున్నాను నేను, అంటే కొంచెం పైకి వస్తుందని 2 రేకులు తీసుకున్నాను. మీకు 1 రేకే పర్వాలేదు అనుకుంటే 1 రేకైనా పర్వాలేదు. 1 రేకైనా తీసుకుని దానిపైన కొంచెం నెయ్యి పోసుకోండి. శుభ్రంగా రేకులకి మనం పెట్టే కుడుములు అంటుకోకుండా నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అప్లై చేసుకోండి. స్మెల్ రాని నూనె అప్లై చేసేసుకుని మనకి ఇది గట్టిగా కలిపేసుకుందాం. చేతికి కనుక అంటుకుంటుంది అనుకుంటే చేతికి కూడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి. ఇప్పుడు మనకి ఏ సైజు అయితే కావాలో కుడుములు ఆ సైజు చేసేసుకుందాం. ఆ సైజు ఈ సైజు అని ఏం కాదు, మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు చేసుకోండి. 5 నిమిషాల్లో దేవుడి కాడికి ప్రసాదంగా కూడా తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరికాయ వేసాం కదా, అన్నీ చేసేసుకున్నాను. చూసారా, నాకు 1 కప్పు నూకకి ఇన్ని కుడుములు అయినాయి. ఓకే అండి, ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. మూత తీసి చూపిస్తాను మీకు. చూసారా, వాటర్ ఎలా మరుగుతుందో. ఇప్పుడు మనం చేసుకుని పక్కన పెట్టుకున్న కుడుములు అందులో పెట్టేసుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టేసుకోవచ్చు ఇడ్లీ పాత్రకి. గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తాను మీకు.
5 నిమిషాలు అయింది. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. గ్యాస్ ఆఫ్ చేసేసి మూత తీసి మీకు కొంచెం చల్లారిన తర్వాత తీసి చూపిస్తానండి. బాగా చల్లారిపోయినాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంత బాగున్నాయో ఇదిగో చూడండి, లోపల ఎంత బాగా ఉడికినాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఒక టేస్ట్ చేస్తాను, చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇడ్లీ నూకతో బెల్లం కుడుములు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.